को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో వీళ్ళు, వీరు అనే పదాంతో భవిష్యత్ కాలంలో ఎలా వాక్యాలు తయారు చేయాలో చూద్దాం. వీళ్ళు, వీరుని హిందీలో ఏ అంటారు. వీరు అందరూ మెస్కులైన్ అయినప్పుడు, జెంట్స్ అయినప్పుడు క్రియాపదానికి ఏంగే అనే సౌండ్ యాడ్ చేయాలి. ఆ ఏంగే వస్తారు. ఓకే. అదే ఫెమినైన్ అయినప్పుడు ఏంగి ఈ వత్తుతో ఎండ్ చేయాలి. ఆ ఏంగి వస్తారు. ఒకవేళ వచ్చేవాళ్ళు మెస్కులైన్, ఫెమినైన్, ఓకేనా. సో రెండు జెండర్స్ వాళ్ళు ఉంటే వారికి కూడా మెస్కులైన్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు నాతో పాటు వారలు చెప్పండి. వీళ్ళు వస్తారు, ఆయేంగే. వీళ్ళు వెళ్తారు, జాయేంగే. మీరు కూడా నాతో పాటు వారలు చెప్పండి. మ్యాక్సిమం అన్ని వీడియోస్లోనే వర్డ్స్ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవి మనకి డైలీ యూజ్ అయ్యేటువంటి క్రియాపదాలు. మీరు పదే పదే చెప్పడం వల్ల ఆ క్రియాపదాలు మీకు గుర్తుండిపోతాయి. ఓకేనా. వీళ్ళు తింటారు, ఖాయేంగే. వీళ్ళు చదువుతారు, పడేంగే. వీళ్ళు ఆడతారు, ఖేలేంగే. వీళ్ళు పాట పాడతారు, గాయేంగే. గానా గాయేంగే. వీళ్ళు డాన్స్ చేస్తారు, నాచేంగే. వీళ్ళు పని చేస్తారు, కామ్ కరేంగే. వీళ్ళు చూస్తారు, దేఖేంగే. వీళ్ళు రాస్తారు, లిఖేంగే. వీళ్ళు మాట్లాడతారు, బోలేంగే. వీళ్ళు తెస్తారు, లాయేంగే. వీళ్ళు కొంటారు, ఖరీదేంగే. వీళ్ళు అమ్ముతారు, బేచేంగే. వీళ్ళు నేర్పుతారు, వీళ్ళు హిందీ నేర్పుతారు, హిందీ సిఖాయేంగే. వీళ్ళు హిందీ నేర్చుకుంటారు, హిందీ సీఖేంగే. సిఖాయేంగే, సీఖేంగే. వీళ్ళు కూర్చుంటారు, బైఠేంగే. వీళ్ళు నిలబడతారు, ఖడే హోంగే. నిలబడతారు. నాతో పాటు వారలు చెప్పండి. వీళ్ళు నడుస్తారు, చలేంగే. వీళ్ళు పరిగెడతారు, దౌడేంగే. వీళ్ళు స్నానం చేస్తారు, నహాయేంగే. వీళ్ళు నిద్రపోతారు, సోయేంగే. వీళ్ళు లేస్తారు, జాగేంగే. వీళ్ళు ప్రయాణిస్తారు, యాత్రా కరేంగే. వీళ్ళు సహాయం చేస్తారు, మదత్ కరేంగే. ఇలా మనం మెస్కులైన్ ఫామ్ తో చూసాము. సో ఇప్పుడు ఫెమినైన్ ఫామ్ తో చూద్దాం అవే క్రియాపదాలు. వీళ్ళు వస్తారు, ఆయేంగి. వీళ్ళు వెళ్తారు, జాయేంగి. వీళ్ళు తింటారు,
ఖాయేంగి. నాతో పాటు ఓరల్ చెప్పండి. వీళ్ళు చదువుతారు. ఏ పడేంగి. వీళ్ళు ఆడతారు. ఏ ఖేలేంగి. వీళ్ళు పాట పాడతారు. ఏ గానా గాయేంగి. వీళ్ళు డాన్స్ చేస్తారు. ఏ నాచేంగి. వీళ్ళు పని చేస్తారు. ఏ కామ్ కరేంగి. వీళ్ళు చూస్తారు. ఏ దేఖేంగి. వీళ్ళు రాస్తారు. ఏ లిఖేంగి. వీళ్ళు మాట్లాడతారు. ఏ బోలేంగి. వీళ్ళు తీసుకువస్తారు. ఏ లాయేంగి. వీళ్ళు కొనుగోలు చేస్తారు. ఏ ఖరీదేంగి. వీళ్ళు అమ్ముతారు. ఏ బేచేంగి. అమ్ముతారు. వీళ్ళు నేర్పుతారు. ఏ సిఖాయేంగి. వీళ్ళు నేర్చుకుంటారు. ఏ సీఖేంగి. ఏంగి క్రియాపదాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. వీళ్ళు కూర్చుంటారు. ఏ బైఠేంగి. వీళ్ళు నిలబడతారు. ఏ ఖడీ హోంగి. వీళ్ళు నడుస్తారు. ఏ చలేంగి. వీళ్ళు పరిగెడతారు. ఏ దౌడేంగి. వీళ్ళు స్నానం చేస్తారు. ఏ నహాయేంగి. వీళ్ళు నిద్రపోతారు. ఏ సోయేంగి. వీళ్ళు లేస్తారు. ఏ జాగేంగి. వీళ్ళు ప్రయాణిస్తారు. ట్రావెల్ చేస్తారు. ఏ యాత్రా కరేంగి. వీళ్ళు సహాయం చేస్తారు. ఏ మదత్ కరేంగి. ఇలా మెస్కులైన్ వచ్చినప్పుడు క్రియాపదానికి ఏంగే, ఫెమినైన్కి ఏంగి అనే సౌండ్ యాడ్ చేయండి. అది జరగబోయే కాలాన్ని సూచిస్తుంది. సో హిందీ నేర్చుకోవాలి అన్నప్పుడు క్రియాపదాలు మనకు తెలిసి ఉండాలి. అలా నేను, నువ్వు, మీరు, మేముతో ఎలా ఆ క్రియాపదాన్ని ఎండ్ చేయాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కాబట్టి మీరు చెప్పేటప్పుడు మీరు కూడా ఓరల్ చెప్పండి. జాతే జాతే వీడియో లైక్ कीजिएगा. థ్యాంక్ యూ.